అసలు నా హెల్మెట్లో ఎంత దుమ్ము ఉందంటే దగ్గర దగ్గర 2 కిలోల దుమ్ము ఉండొచ్చు. కొన్ని వీడియోస్ పెడతా పక్కన చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యాప్ల పవన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజుల నుంచి హెల్మెట్ వాష్ చేద్దాం అనుకుంటున్నా. ఇక చాలా కుదరలే. ఈ రోజైతే సండే అని చెప్పేసి కడుగుదామని ఫిక్స్ అయిపోయినా. అసలు మన హెల్మెట్ని ఎందుకు కడగాలంటే, హెల్మెట్లా మనం రైడింగ్ చేసేటప్పుడు చాలా దుమ్ము అనేది ఉంటుంది కదా రోడ్ మధ్యలో మనకి, అంటే ఎయిర్లో అనేది దుమ్ము ఉంటుంది కదా. సో ఆ దుమ్ము అంతా మన హెల్మెట్లో మొత్తం స్టోర్ అవుతూ ఉంటుంది అక్కడక్కడక్కడక్కడ. సో దుమ్ము మొత్తం స్టోర్ అయినప్పుడు అది గడవకపోతే బ్యాడ్ స్మెల్ అనేది, లేకపోతే చిన్న చిన్న పురుగులు అనేవి అల్లుండిపోతాయి. ఒక్కోసారి మనం నెత్తి మీదకి ఎక్కేసి మన బొడ ఏమంటారు బట్టతలు అంటారుగా, ఆ బట్టతలు కూడా వస్తాయి ఒక్కోసారి. సో అందుకని చెప్పేసి హెల్మెట్ మంచిగా చూసుకుంటే మన నెత్తిని కూడా మంచిగా చూసుకుంటుంది. ఓ అప్పుడప్పుడు బండినే కాకుండా మన హెల్మెట్ని కూడా వాష్ చేసినాం అనుకో, లైఫ్ ఉంటుంది మనకంటే మన హెయిర్కి. సో ఎట్లా కడుగుతానో చూపిస్తా. అంటే మన హెల్మెట్ కాస్ట్లీ కాబట్టి సో దాని ప్రాసెస్ వేరే లెక్క ఉంటుంది. చాలా వీడియోస్ అయితే చూసిన యూట్యూబ్లో ఎట్లా వాష్ చేయాలని చెప్పేసి. కొంతమంది అయితే ఫోమ్ వాష్ అని చూపించారు. సంథింగ్ ఒక స్ప్రే ఉంది, జస్ట్ ఇట్లా స్ప్రే కొట్టేసి బట్టతో అయితే తుడిచేసారు. అట్లా తుడిస్తే ఏమవుతుందంటే జస్ట్ ఒక 2 days వరకు అయితే వర్క్ అవుతుంది. దాని తర్వాత సేమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది అలా. సో ఒకసారి వాష్ చేసి అయితే చూపిస్తా ఎట్లా అనేది ప్రాసెస్. ఆల్మోస్ట్ అన్ని హెల్మెట్లకు ఇట్లనే ఉంటుంది ప్రాసెస్. జస్ట్ ఆ క్లిప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి మనము. ఆ క్లిప్స్ ఏందో కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. చలో మనం దీన్ని డిస్మాటిల్ ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకి ఇదైతే ఈ గ్లాస్ తీసేసేయాలి. ఈ గ్లాస్ జర డెలికేట్, జర తీసేటప్పుడు ఈ క్లిప్స్ అనేవి ఇరిగిపోతాయి, జర జాగ్రత్తగా తీయాలి. ఫస్ట్ గ్లాస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెడ్ కలర్ ఉంది కదా, కిందికి పుల్ చేయాలి. దీన్ని పుల్ చేసిన తర్వాత కిందికి పైనకి అనుకుంటా తీయాలి. ఇట్లా వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ అట్లానే కిందికి పుల్ చేయగానే వచ్చేస్తుంది. ఇది కూడా దీనికైతే చాలా స్క్రాచెస్ పడ్డాయి బయటకు వెళ్ళి. విజువల్ అంతా క్లియర్గా లేదు నాకు, అందుకే జర గ్లాస్ వేయకపోవడం వల్లనే నాకు ఈ హెల్మెట్లో మొత్తం దుమ్ముగో చూడండి ఇట్లా వచ్చిందంతా. ఈ గ్లాస్ వేసుకొని యూజ్ చేస్తే మనకు అంత దుమ్ము రాదు, అంటే దుమ్ము అనేది వస్తుంది లోపలికి, బట్ అంత దుమ్ము రాదు. సో ఈ గ్లాస్ కూడా చేంజ్ చేయాలి. దీని కాస్ట్ దగ్గర దగ్గర 700 ఉంది దీని కాస్ట్. సో ఆన్లైన్లో ఒకసారి మన తక్కువ అయినప్పుడు డిస్కౌంట్ పెట్టినప్పుడు తీసుకోవాలి. ఇది కూడా కొత్తది. ఫస్ట్ హెల్మెట్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత కిందికి ఫస్ట్ ఈ పార్ట్ అనేది రిమూవ్ చేయాలి. జస్ట్ ఇట్లా పుల్ చేస్తే వచ్చేస్తుంది. చినిగుతుందేమో అనుకొని భయపడకురి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసిన తర్వాత ఇట్లాంటి వచ్చేస్తుంది. సో చాలా దుమ్ము ఉంది. పోయి బెడ్ మీదనే తీస్తున్నాం. మా అమ్మ చూసినా అనుకో చీపిరి కట్ట ఉల్టా మడత పెడుతుంది. ఈ చెద్దర ఉడికేసేయాలి. దాని తర్వాత ఆ పార్ట్ తీసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ జాస్ ఉంటాయి కదా మనకి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత, ఈ సైడ్ జాస్ స్పంజ్ ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ వెనకాల క్లిప్ కనబడుతుంది కదా, ఈ క్లిప్ని అనేది తీయాలి ఇట్లా, అంతే. ఇంకా కింద కూడా ఉంటాయి ఇట్లా. ఇట్లా తీసిన తర్వాత సేమ్ ఇప్పటిదాకా మనం ఫస్ట్ తీసినాం కదా, సేమ్ అట్లనే పుల్ చేయాలి. దీన్ని కూడా జస్ట్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఇది కూడా చూడండి అసలు ఎంత దుమ్ము ఉందో. సేమ్ ఎక్కినది కూడా అంతే. ఎంత దుమ్ము వస్తుందో చూడరు అసలు తీసుకుంటాయో. నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్ మీద ఉంటుంది దీని లోపల. సో దీన్ని కూడా తీయాలి. ఇక్కడ కూడా క్లిప్స్ ఉంటాయి మనకి. ఇట్లా తీసేసి తీసేసా అంతే. హెల్మెట్ మొత్తం లోపల ఈ 1 2 3 ఈ 4 పార్ట్సే ఉంటాయి మనకి. ఇది తీసేసినామంటే అంతే. ఇంకా వేరే ఐటమ్స్ ఏవైతే రిమూవ్ కావు, ఇవి ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. 1 day అయితే కంప్లీట్ అయిపోయింది. అవి వాడడానికి మొత్తం మినిమం 1 day. ఎందుకంటే మనకి అవి మొత్తం డ్రై అయిపోవాలి కాబట్టి, లేకపోతే పచ్చి ఉంటే మనకు వాసన అయితే వస్తుంది. కొద్దిసేపు ఇంట్లో పెట్టిన ఒక 2 hours దాకా అయితే ఎండలో పెట్టిన బయట, ఎందుకంటే జర స్మెల్ అనేది పోవడానికి. జర బయట ఉంటేనే జర స్మెల్ పోతుంది ఎండకి. సో ఇప్పుడు అయితే ఇంట్లోకి అయితే మొత్తం తెచ్చేసిన. ఇప్పుడు ఎట్లా ఫిట్ చేస్తానో చూపిస్తా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడతా వీడియో.
ఎందుకంటే ఇప్పుడు వీడియో మొత్తం లెంత్ ఎక్కువ అయిపోతుంది, మొత్తం కంటిన్యూగా పెట్టిందంటే అట్లనే. సో ఒకసారి మీకు కావాలంటే మనం యూట్యూబ్లో స్లో అయితే వేసుకోవచ్చు స్పీడ్ అనేది. ఇప్పుడు ఇక ఎట్లా ఫిట్ చేస్తానో చూపిస్తా చూడండి. సక్సెస్ఫుల్గా అయితే మొత్తం ఫిట్ చేసేసిన. ఫిట్ చేయడానికి ఒక 15 to 20 minutes అయితే పడ్డది. సో నేను వీడియో తీసుకుంటా ఫిట్ చేసిన కాబట్టి నాకు టైం అయితే పట్టింది. ఒకవేళ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో అర్థం కాకపోతే నేను ఎట్లయితే ఓపెన్ చేసినో సేమ్ ఫిట్టింగ్ కూడా అంతే ఉంటుంది. ఇక ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయండి కదా.